దేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సమయంలో మధ్యతరగతికి అందనంత వేగంగా ధరలు మారుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటికి బులియన్ మార్కెట్లో 1,20,000కు పైగా చేరుకుంది. బంగారం ధర పెరుగుదలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. బంగారం భారతీయులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి కేవలం ఒక ఆభరణమే కాదు, ఒక ఎమోషన్ కూడా. అటువంటి బంగారం భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రత్యేకం. పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, ప్రత్యేక రోజులు, ఇలా సందర్భం ఏదైనా భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది బంగారం. ప్రపంచంలో బంగారాన్ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఆభరణాలుగానే కాకుండా భారతీయులు పెట్టుబడిగా సైతం బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. భారతీయులకు ఎంతో ప్రియమైన ఈ బంగారం ధరలు ఈ సంవత్సరం మొదటి నుండి పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో బంగారం ధర 14 సంవత్సరాల కాలంలో అత్యధిక నెలవారీ వృద్ధి రేటు 14.4% నమోదు చేసుకుంది. ఈ ధరల వృద్ధికి అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ బంగారం పెరగడం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ డివేషన్ జరుగుతుందనే ఒక ఉద్దేశంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్క దేశం కూడా భారతదేశంలో గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాగే ప్రతి దేశం కూడా ఈరోజు బంగారం ఇన్వెస్ట్ చేయాలని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇంతకుముందు ప్రజలు ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు దేశాలు ఆలోచిస్తున్నాయి. అందువల్ల బంగారం, వెండి రెండూ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, పెరుగుతాయి కూడా. ధరల వృద్ధి నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు బంగారం ధరలు మరింత పెరగొచ్చనే విశ్లేషకుల అంచనాలు, మరొకవైపు పెరుగుతున్న బంగారం ధరల మధ్య దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. ఇంతకు ముందు గోల్డ్ కొనడం అంటే కొంచెం ఏదైనా సేవింగ్స్ చేసుకొనైనా కొనగలిగేలాగా ఉండేది రేట్స్. ఇప్పుడు ఇంత రేట్లు పెరగడం వల్ల ఎంతైనా కొంచెం కొనడం తగ్గిపోతుంది. ఇబ్బంది అయితే ఉంటుంది ఇంత రేట్ల మీద కొనాలన్నా. ఫ్యూచర్లో ఇప్పుడైతే ఈ రేట్ల ప్రకారం అయితే కొంచెం కొనడం అయితే కష్టమండి. కాకపోతే ఏమైనా చిన్నగా కొనుక్కోవడానికైతే మేము ప్లాన్ చేసుకుంటున్నాము ముందు దీపావళి పండగలకి అలాగా. తరతరాల నుండి భారతీయులకు ఆభరణాలుగానే పరిచయం ఉన్న బంగారం పెరుగుతున్న ధరల దృష్ట్యా సంప్రదాయ ఆభరణాలుగానే కాకుండా ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా మారుతోంది.